అది తెలుసుకోకపోవడం వల్ల ఇవాళ చూడండి, ఉచితం పేరుతో, ఉచితాల పేరుతో ప్రభుత్వ వ్యయాన్ని, ప్రజల వ్యయాన్ని, ప్రజల డబ్బుని ఎంత దారుణంగా వృధా చేస్తున్నారో చూడండి ప్రభుత్వాలు. ఉచితం ఎవరికి కూడా తెలుసా మిత్రులారా? శారీరక, మానసిక, ప్రకృతి వైపరీత్యాల రీత్యా కూడా దుర్బలులైన వాళ్ళకి మాత్రమే మీరు దానాలు చేయాలి. కానీ ఆ దానం గురించి కూడా భగవద్గీత చెప్తుంది. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞానం తద్దానం తామసం స్మృతం. వీటిలో ఉత్తమ అంటే తామసిక దానము అంటే 10 సార్లు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి అయిష్టంతో, అనాదర భావంతో చేసే దానము తామస దానం. అది వాడి కొంప చుట్టూ 10 సార్లు తిరుగుతున్నాడు రా, వాడికి ఏదో ఇచ్చి తగలేండ్రా అన్నాం అనుకోండి, వాడి మీద గౌరవం లేదు, నీ మీద నీకు గౌరవం లేదు. ఆ దానం ఫలించదు. ఆ దానం వల్ల వచ్చే ఫలితం నీకు చెందదు. రాజసిక దానం, నేను దానం చేస్తాను, 50 రూపాయలు దానం చేస్తాను, 50 లక్షల పబ్లిసిటీ కావాలి నాకు, నా గురించి నువ్వు ప్రతి ఒక్కరికి చెప్పాలి అనుకుంటూ చేసే దానం రాజసిక దానం. ఉత్తమ దానం ఏమిటంటే సాత్విక దానం. అదేమిటంటే దేశ కాల పాత్రముల నిరిగి దానమిచ్చుట కర్తవ్యమని భావించి దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఉత్తమ దానం ఏమిటంటే నేను దానం ఇవ్వడం నా కర్తవ్యం, నేను పుట్టినందుకు దానం, యజ్ఞం, దానం, తపస్సు 3 చేసి తీరాల్సిందే. అది చెప్తోంది భగవద్గీత. దేనికోసం? యజ్ఞం దేవతల కోసం, నిన్ను అనుగ్రహించడం కోసం. దానం ఎవరి కోసం? ఆర్తుల కోసం. తపస్సు ఎవరి కోసం? పరమాత్మ అనుగ్రహం కోసం, మోక్షం కోసం.